హాయ్ అండి. ఈరోజు కూడా నేను అదే బుటీ కాదండి, అది ఒక బంచ్లాగా వస్తుంది. దానికి కావాల్సినవి ఇవి షుగర్ బీడ్స్ అండి, అలాగే సిల్వర్ బీడ్స్, కట్ బీడ్స్ అండి. అంటే ఇవి మొత్తం అన్నీ వేసి నేను కుట్టానండి. ఒకటేమో అదే కుందన్ ఒకటి పెట్టానండి, పలకది. చుట్టూ అయితే మీరు కట్ బీడ్స్తో అదే షుగర్ బీడ్స్తో వేసుకోవచ్చండి, లేకపోతే ఇంకో గోల్డ్ కలర్స్ ఉంటాయి కదా, వాటితో వేసుకోవచ్చు కలరు. చుట్టూ మీరు 5 చొప్పున వేసి మొత్తం ఫిల్ చేసేయండి 4 మూల. అంటే ఒక్కొక్క పూస అటు ఇటు వచ్చినా మీరు అడ్జస్ట్ చేసుకుని మొత్తం 4 మూలలా వేసేసుకోండి. 5 అంటే 5 కాదండి, ఒక లైన్ తగ్గొచ్చు ఒక్కొక్క పూస, అది చూసుకొని వేసుకోండి. ఇది వేసిన తర్వాత నేను కట్ బీడ్స్ సిల్వరే తీసుకున్నానండి, అలాగే సిల్వర్ బీడ్స్ కూడా అవే తీసుకున్నాను. షుగర్ బీడ్స్ అయితే నేను పింక్ కలర్ తీసుకున్నానండి. అవి అంటే ఒక ఆకులాగా వేసేసుకుంటేనండి మొత్తం అంతా మీకు ఫ్లవర్ వచ్చేస్తుందండి. అది అలాగా 3 వరుసలు అదే లీవ్ వచ్చేలాగా వేసుకోండి. 3 లైన్లు మధ్యలో ఒకటి. మొత్తం అలా వేసేసుకోండి. అంటే ఈ డిజైన్ అయితే మీరు బ్లౌజ్కి వేసుకోవచ్చండి, హ్యాండ్కి వేసుకోవచ్చు. మీరు అక్కడక్కడ మీకు కొంచెం అంటే బ్లౌజ్కి మీకు వెనకాల బ్యాక్ సైడు అటు సైడ్ వేసుకోవచ్చండి. అలాగే ఇది శారీస్కి కూడా వేసుకోవచ్చండి, అంటే తొందరగా అయిపోద్ది కదా వర్క్ ఇది. అలాగే నెక్కి డిజైన్ కూడా అంటే కొంచెం హెవీగా కావాలనుకుంటే మీరు లైన్గా వరుసగా వేసుకుంటే చాలా హెవీగా లుక్ వస్తుందండి, అలా కూడా వేసుకోవచ్చు. అంటే ఇది కూడా మీకు తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి వర్క్. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, ఒక్కొక్కటే కదా ఇది. మీరు అలా ఎన్ని కావాలంటే అన్ని బ్లౌజ్కి వేసుకోవచ్చండి. అంటే నేను 2 ఇవి వేసానండి, అదే కట్ బీడ్స్, ఒక సిల్వర్ బీడు చిన్నది, ఒక షుగర్ బీడ్ అంటే పింక్ కలర్, అంటే ఆ కలర్ బ్లౌజ్ దానికి వస్తుందని నేను చివర్లో అలా వేసానండి. అంటే మీ ఇష్టం అండి, అంటే వేరేలా కూడా వేసుకోవచ్చు. అంటే మీ బ్లౌజ్ని బట్టి దాన్ని బట్టి మీరు చూసుకుని కలర్స్ మార్చుకోండి. బీడ్స్ మార్చుకుని మీరు అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అంటే నాకు ఆ కలర్ దానికి సరిపోయిందనేసి నేను అలాగే వేశాను.
పెద్ద కష్టం ఏమి కాదండి ఇది. చాలా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా. మొత్తం ఇటువైపు అటువైపు కూడా మొత్తం అలాగే ఫిల్ చేసేసుకుని, ఈ లోపల కుందను చుట్టూ కట్ బీడ్స్ కుట్టాను కదా, ఆ మూలల్లో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఒక సిల్వర్ బీడు, ఒక షుగర్ బీడు పింక్ కలరు వేసుకోండి మూలల్లో. అప్పుడైతే మీకు ఈ ఆకు మొత్తం ఫిల్ అయిపోయినట్టుగా కనిపిస్తుందండి. అంటే మీకు ఒకటే వేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుందండి వర్క్. అలాగే నా వీడియో మీకు నేను 2 రోజుల క్రిందట పెట్టిన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. చాలామంది చూశారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో అన్నీ కూడా మీరు అలా చూడాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు కామెంట్స్ పెట్టండి, మీకు వర్క్ ఏమన్నా అంటే ఇలాగ అయితే ఎలా ఉంటుంది అని మీరు చెప్పండి. పలానా అంటే నేను అంటే నాకు వచ్చేవి నేను కుడతానండి, అంటే ఎక్కువ వచ్చేసని నేను కాదు. మీరు ఏమైనా ఐడియా ఇస్తే దాన్ని బట్టి కూడా మీకు ఎలా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా ఇలాగా కుట్టండి అని మీరు చెప్తే కనుక నాకు వచ్చిన ప్రకారంగా నేను డిజైన్ వేస్తానండి. అంటే సింపుల్గా అయిపోయేవే నేను కుడతానండి ఎక్కువగా. మీకు ఇదైతే మగ్గం మీద కూడా వేస్తారండి ఇలాగా. చాలా అంటే ఖర్చుతో కూడిన పని అది. ఇంట్లో అయితే మనం తొందరగా సులువుగాను కూడా వేసుకోవచ్చు, మనం ఖాళీ టైంలో వేసుకోవచ్చు. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఈ మూలల్లో మాత్రం మీరు అలాగ వేసుకోండి. ఒక సిల్వర్ బీడు, ఒక షుగర్ బీడ్ పింక్ కలర్ వేసేస్తే మీకు వర్క్ ఫినిష్ అయిపోద్ది. మీకు ఇలాగ బ్లౌజ్కి హెవీ కావాలనుకుంటే మొత్తం లైన్గా వేసుకోండి, హ్యాండ్స్కి వేసుకోవచ్చు, మీకు ఎలా వీలుగా ఉంటే అలాగ వేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.